అసలు నా బిగ్ క్వశ్చన్ ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసుగాడ ఇప్పుడు ఈ ఇష్యూలో దాసరి గారు ప్రసన్న కుమార్ అనే ఒక ప్రొడ్యూసర్తో శరత్చంద్ర దగ్గరికి వచ్చాడు, ఇది కాపీ జరిగిందని చెప్పి అతను కూడా ప్రసన్న కుమార్తో మాట్లాడడం జరిగింది. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు సిటీ సివిల్ కోర్టులో కనబడి కూడా దాసరి గారు చెప్పారని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా మద్దినేని రమేష్ అని ఉన్నాడు, మా ఊరితో నెల్లూరు జిల్లా కావాలకు సంబంధించి. ఆ రమేష్ డైరెక్షన్ సెషన్లో వన్ ఆఫ్ ద కీ పొజిషన్ ఉన్నాడు, అతని దగ్గర కూడా పోయాను. అతనితో కూడా దాసరి గారు చెప్పడం జరిగింది నిజమేనని చెప్పి. ఈ రమేష్ గారు మీడియాలో కూడా చెప్పినాడు ఆ తర్వాత కూడా. అంటే ప్రతి ఒక్క దశలో నేను సమస్యని పరిష్కారం చేసుకోవాలని శక్తి మేరకు నేను ప్రయత్నం చేశాను. నేనేమి ఆయన మీద రౌడీజం చేయలేదు, గోండాయిజం చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు మాకు న్యాయస్థానంలో మేము ఏమైనా చేసుకోగలం ఉద్దేశం 7 సంవత్సరాలు లాగాన్ చేశారు. ఇప్పుడు ఈ పోరాటం 7 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 7 ఏళ్లలో ఒకవేళ నేను చచ్చిపోతే పరిస్థితి ఏంటి? నేను ఆ రోజు చెప్పా, 7 ఏళ్ళ క్రితం నేను హైదరాబాదు ఫిల్మ్ ఛాంబర్లో నేను ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే మీరేం కాంప్రమైజ్ అవుతారేమో కదా ఇట్లా అడిగారు వాళ్ళు. నాకు 100 కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కాను, ఇది ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మన రైటర్స్ పక్షం నేను యుద్ధం చేస్తున్నాను, అతను తప్పు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మీ ద్వారా ఏమో చెప్తున్నారంటే తప్పు కొట్టాల శివ గారు ఒప్పుకోమనండి, కాపీ చేసి ఒప్పుకోమనండి. ఒప్పుకుంటే సినిమా పెద్దలు ఏం చెప్తే అది చేస్తాను నేను. పరశురు గోపాలకృష్ణ కావచ్చు, లేకపోతే మోహన్ బాబు గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, ఇంకా సినిమా రంగంలో చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్, మా రాజమౌళి గారు, వీళ్ళు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కీ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి నిజం తెలుసుకొని ఈ సొల్యూషన్ వైపు పోదామంటే నాకు అభ్యంతరం లేదు. కానీ అలా కాదు, ఇప్పటిదాకా వాళ్ళంతా సైలెంట్గా ఉండే పరిస్థితున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో మహేష్ బాబు మళ్ళీ మాకు సినిమా తీయడం కొద్దిమంది ఇట్లా రకరకాలు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఏ కారణం చేత వాళ్ళు దూరంగా ఉన్నారు, భయంగా ఉన్నారు, ఇన్సెక్యూరిటీతో ఉన్నారు. ఇప్పుడు నాకు న్యాయం చేయాలని వాళ్ళకుంటే వాళ్ళు నాతో చర్చలు జరిపితే నేను చర్చలకు సిద్ధమే. ఓకే, కోర్టులో వాళ్ళు ఏ డెసిషన్ ఇచ్చినా ఆ డెసిషన్కి నేను కట్టుబడే ఉంటా, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ కొరడాల్సిన అనబడే వ్యక్తి తప్పు చేశాడని మీరు భావిస్తే ఇటువంటి తప్పు చేసిన వ్యక్తిని ఇండస్ట్రీలో కొనసాగిస్తారా? ఇది నా క్వశ్చన్. తప్పుకు శిక్ష ఉండాలి కదా. తప్పు శిక్ష ఎట్టుంటుంది? నాకు ఆ రోజు రైటర్ అసోసియేషన్ పోయి బయటకు వస్తుంటే ఈ రైటర్ అసోసియేషన్ ఒక మెంబర్ అన్నాడు, ఇది 100% మీ డిఎన్ అండి, సందేహం లేదు, మాకు లోపల కూడా సమాచారం ఉంది. ఊరిలో ఒక మోతుబరి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి డబ్బులు ఇచ్చేస్తే ఆ పిల్లకి పోయిన శీలమ్మల వెనకొస్తుందా? ఇది కూడా అంతే కదా. మీకు సంబంధించి డబ్బులు ఇచ్చేస్తే మీకు న్యాయం అయిపోతుందా? మీరు ఫైట్ చేయండి శరత్చంద్ర గారు, మేము మేము ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన మాట వల్ల నేను కేసు నాదని నేను ఇండస్ట్రీ మొత్తం అనుకుంటున్నారు కాబట్టి లోపల కూడా ఆ ఫీడింగ్ ఉంది కాబట్టి నేను ఫైట్ మొదలుపెట్టా. ఇప్పుడు ఏంటి ఈయన శిక్ష ఏంటి? ఇప్పుడు ఇట్టా తప్పు చేసిన వ్యక్తుల చేత మళ్ళీ ఇంకా సినిమాలు తీస్తారా? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇటు మన సొసైటీలో సినిమాల ద్వారా అనేక ఆదర్శాలు చెప్తున్నాం, వాల్యూస్ చెప్తున్నాము, ఈ నీతులు చెప్తున్నాం, ఇవన్నీ కూడా దేనికి పరాకాష్ట? ఆ సినిమా ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద నీతి కదా. సినిమా కూడా ఒక నీతి. ఊరిని దత్తత తీసుకోవడం, మన ఊరి కోసం పనిచేయడం, వాల్యూస్. మన వాల్యూస్ ఎలా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అవసరమా లేదా? అది సినిమా పెద్దలు డిసైడ్ చేయాలి. నాకు డబ్బులు ఇస్తారంటే నేను చూడండి డబ్బులు కాదు, లేకపోతే నాకు ఆ డబ్బుల మీదే వ్యామోహం లేదు. కాబట్టి డబ్బు కాదు కదా సమస్య పరిష్కారం. అందరూ డబ్బుల కోసమే కక్కుర్తి పడరు కదా. కాబట్టి ఈ జనరేషన్లో అయినా సరే మనం కొన్ని వాల్యూస్ కోసం బతికితే నెక్స్ట్ ఇంకొక రైటర్కి అన్యాయం జరగకుండా ఉంటుందనేది నాకుండే స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి అందుకే నేనేంటంటే ఎక్కడ దాకైనా దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళు కానీ సకాలంలో సినిమా పెద్దలు స్పందిస్తే ఓకే, లేకపోతే నేను దీని మీద సిబిఐ విచారణ అడుగుతాను. ఎందుకంటే నాతో అనేక దశలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఐఎమ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ కాబట్టి నన్ను 7 సంవత్సరాలు నన్ను హ్యూమిలేట్ చేశారు. నేను హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, ఇవన్నిటిని పోవడానికి ఎంతమంది లాయర్లు కలవాల్సి వస్తుంది, ఎంత మానసిక శోభ, మధ్యలో ఒక అడ్వకేట్ ఎందుకు జారిపోయాడు, ఇవన్నీ నాకు తెలుసు. ఎంత మెంటల్ ఎగోని నేను భరించా. ఇది ఒక రోజుతో వచ్చిన విజయం కాదు. అంటే మేము 100% విజయం అన్నాం కానీ మొత్తం ఇక్కడ దాకా వచ్చింది కదా. దీని వెనక చాలా పెయిన్ ఉంది. అసలు నేనే ఆందోళన పడేవాడిని. నేను పోయి కోర్టు దగ్గర కూర్చోవడం ఏంటి? వీళ్ళేమో తప్పులు చేసిన వాళ్ళందరూ ఒక్కరోజు రాలేదు, కొరటాల శివ ఒక్కరోజు, మహేష్ బాబు రాలేదు, ఒక్కరోజు ఎన్ఎన్ రవి రాలేదు. అరే నేను బాధితుడిని, నేను కొట్టు చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పి నేను ఒక రకంగా చెప్పాలని మానసిక శోభ గురయ్యా. అందుకే రేపు పొద్దున వీళ్ళు కానీ ఒక ప్రాపర్ వేలో కానీ పోకపోతే
నాకు జరిగిన అవమానానికి హ్యూమిలేషన్కి నేను అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి. నేను ఏ ఏ ఏ కిటికైనా జరగడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని ఖచ్చితంగా సొసైటీ ముందు ఒప్పుకోవాలి. తప్పు జరిగింది ఒప్పుకోవాలి, తప్పు చేసాను ఒప్పుకోవాలి. అలాగని ఒప్పుకోకపోతే మాత్రం నేను ఈ యుద్ధాన్ని మాత్రం కంటిన్యూ చేస్తాను. ఎక్కడిక్కడ తగ్గే ప్రసక్తి లేదు, తగ్గాల్సిన అవసరం కూడా నాకు లేదు.